వెల్కమ్ బ్యాక్ టు ఎన్ ఆఫ్ బిజినెస్. ఈ రోజు మనం E2E నెట్వర్క్స్ లిమిటెడ్ కంపెనీ గురించి అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. బట్ అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో దట్ మీరు వెంటనే వీడియో అనేది చూసేయచ్చు. మరి లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. E2E నెట్వర్క్స్ అనేది ఇండియాలో ఫాస్ట్ గ్రోయింగ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఏఐ కంప్యూటింగ్ సర్వీస్ ఇచ్చే ఒక టెక్ కంపెనీ అనమాట. సింపుల్ గా చెప్పాలంటే అమెజాన్, AWS, గూగుల్ క్లౌడ్ లాంటి క్లౌడ్ సర్వీసెస్ ని ఇండియా లెవెల్ కాస్ట్ ఎఫెక్టివ్ మోడల్లో అందిస్తున్న కంపెనీ. సో ఐటీ కంపెనీస్ కానీ, స్టార్టప్స్, ఈ-కామర్స్ ఫ్రేమ్స్ చాలా మంది E2E క్లౌడ్ వాడుతున్నారు. సో ఈ E2E కంపెనీ వచ్చేసి 2009లో ఢిల్లీలో ఎస్టాబ్లిష్ అయింది. సో ఫౌండర్ వచ్చేసి తరుణ్ దువా. ఈ కామర్స్ కంపెనీస్ బూమ్ అవ్వడానికి ముందే క్లౌడ్ సొల్యూషన్స్ ఇచ్చి బిజినెస్ ని ఫాస్ట్ స్కేల్ చేసిందనమాట ఈ కంపెనీ. సో E2E ఒక ఇండియన్ కంపెనీ కాబట్టి ఇండియా మార్కెట్ కి స్పెషల్ సొల్యూషన్స్, లో లాటెన్సీ అండ్ లోకల్ సపోర్ట్ లాంటి అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. E2E నెట్వర్క్స్ మెయిన్ గా ఇక్కడ రెవెన్యూ అనేది ఎర్న్ చేస్తుంది. లైక్ ఎలా అంటే క్లౌడ్ సర్వర్స్, GPU క్లౌడ్ ఫర్ AI అండ్ ML వర్క్ లోడ్స్. ఇంకోటి థర్డ్ థింగ్ వచ్చేసి డేటా సెంటర్ ఆటోమేషన్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి బేర్ మెటల్ క్లౌడ్ వల్ల అండ్ ఆల్సో హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ వల్ల. సో పర్టికులర్లీ AI డిమాండ్ పెరిగిన తర్వాత GPU రెంటల్ AI క్లౌడ్ లో E2Eకి ఒక హ్యూజ్ డిమాండ్ అనేది వచ్చింది. సో ఈ కంపెనీ షార్ట్ టర్మ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకున్నట్లయితే రీసెంట్ రెన్యూస్ స్టడీగా అయితే పెరుగుతున్నాయి అండ్ AI GPU డిమాండ్ వల్ల బుకింగ్స్ అనేది స్ట్రాంగ్ గా ఉన్నాయన్నమాట. సో క్లౌడ్ యూసేజ్ ఇండియాలో డ్రాస్టిక్ గా పెరగడం వల్ల షార్ట్ టర్మ్ అవుట్లుక్ అనేది స్ట్రాంగ్ గా కనిపిస్తుందని స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. స్టాక్ ప్రైస్ కొంచెం వొలాటిల్ గా ఉంది, బట్ కంపెనీ గ్రోత్ అనేది పాజిటివ్ గానే ఉందని స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అండ్ కమింగ్ టు ద లాంగ్ టర్మ్ అనాలిసిస్, ఇండియాలో AI అడాప్షన్, క్లౌడ్ మైగ్రేషన్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్ని ఒక ఫాస్ట్ గా జరుగుతున్నాయి అనమాట. కంపెనీస్ అన్ని డేటా క్లౌడ్ కి మూవ్ అవుతున్నాయి కాబట్టి అంటే 10 to 15 years గ్రోత్ డైరెక్ట్ గా క్లౌడ్ సెక్టార్ కి వస్తుంది. సో E2Eకి ఇండియన్ క్లౌడ్ ప్లేయర్ గా ఒక ఎర్లీ అడ్వాంటేజ్ అయితే ఉందన్నమాట. ఇఫ్ కంపెనీ ఎక్కువగా GPUs కానీ లేకపోతే డేటా సెంటర్ ఎక్స్పాన్షన్ లో ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్ లో అనేది గ్రోత్ సాలిడ్ గా ఉంటుందని స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దాని అర్థం ఏంటంటే రియల్ టైం ప్రైస్ కోసం స్టాక్ క్యాప్ చెక్ చేస్తూనే ఉండాలి. సో ఫ్యూచర్ అవుట్లుక్ గురించి మాట్లాడుకున్నట్లయితే GPU క్లౌడ్ ఎక్స్పాన్షన్, AI ఫోకస్డ్ డేటా సెంటర్స్, ఎంటర్ప్రైజ్ క్లౌడ్ పార్ట్నర్షిప్స్, ఎడ్జ్ కంప్యూటింగ్ సర్వీసెస్ ఇలాంటివన్నీ ఫ్యూచర్ లో ఇండియాలో ఒక AI క్లౌడ్ లీడర్ పొజిషన్ కి E2E వెళ్ళడం పాసిబుల్ అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఫైనల్లీ E2E నెట్వర్క్స్ అనేది ఇండియా క్లౌడ్ కంప్యూటింగ్ లో ఒక స్ట్రాంగ్ ఎమర్జింగ్ ప్లేయర్. టెక్ గ్రోత్, AI డిమాండ్, క్లౌడ్ అడాప్షన్ పెరిగిన ప్రతి స్టేజ్ లో E2Eకి అడ్వాంటేజ్ అయితే ఎక్కువగానే ఉంది. షార్ట్ టర్మ్ లో వొలాటిల్ గా ఉంది, బట్ లాంగ్ టర్మ్ లో ఒక సాలిడ్ డిజిటల్ గ్రోత్ ఉంది అని అయితే చెప్పొచ్చు అనమాట. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీరు ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారంటే మీకు ఈ వీడియో ఎంతో ఇంప్రెస్ చేసిందని అనుకుంటున్నాను. సో డెఫినెట్ గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.